ఏపీలో దొంగలు రెచ్చిపోయారు. ఓ మాజీ మంత్రి ఇంటిని కొల్లగొట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలో చోరీ చేశారు దొంగలు. మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. 2 రోజుల క్రితం కటారి ఈశ్వర్ కుమార్ భార్య హైదరాబాద్ వెళ్లి బుధవారం ఇంటికి తిరిగి వచ్చారు. ఇక ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశపారంపర్యంగా వస్తున్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి చోరీ అయినట్లు తెలిపారు. మనం బ్రేకింగ్ విజువల్స్ చూడొచ్చు. మొత్తానికి ఏపీలో అయితే మాజీ మంత్రి ఇంట్లో చోరీ జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో అయితే దొంగలు రెచ్చిపోయారు. ఇక మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఇక ఈ చోరీ 2 రోజుల క్రితం అయితే హైదరాబాద్ వెళ్లి చేశారు. ఇక బుధవారం ఇంటికి తిరిగి వచ్చి కటారి భార్య ఇక ఇంట్లో వస్తువులు అయితే చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లయితే పోలీసులు గుర్తించారు. ఇక వెంటనే ఫిర్యాదు చేశారు. వంశపారంపర్యంగా వస్తున్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఎలా జరిగింది చోరీ అసలు? మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఆయన వ్యాపారం నిత్యం బెంగళూరు అదేవిధంగా హైదరాబాద్ లో ఉంటున్న నేపథ్యంలో గుడివాడ స్వస్థలం ఆయన సొంత ఇల్లు, అదేవిధంగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మొన్న 3 రోజుల కిందట ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత 3 రోజుల కిందట ఆయన హైదరాబాద్ వ్యాపార నిమిత్తం వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి రావడంతో చూస్తే అక్కడ డోరు కొట్టిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆయన భార్య మధురిమ. అయితే ఇప్పటికే పోలీసులు ఈ రోజు ఉదయం పొద్దున్నే రావడం, పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులను గమనించడం, క్లూస్ టీమ్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. ముందు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళినట్టుగా గుర్తించారు. అక్కడ డోర్కి సంబంధించిన గొళ్ళెం పూర్తిగా పగిలిపోయిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాం. అయితే పూర్తిగా ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు తరచూ హైదరాబాద్ వెళ్ళటం ముందుగానే రెక్కీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది దొంగలు. ప్రస్తుతం అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ తో పాటు అక్కడ క్లూస్ టీమ్ పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. క్షుణ్ణంగా లోపల ఏ వస్తువులు పోయినాయి ఏంటి అనేది కూడా అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా ఇప్పటికే తీసుకుంటున్న పరిస్థితి. అయితే దీంట్లో ఇప్పటికే కొంత వెండితో పాటు కొంత బంగారం పోయినట్టుగా తెలుస్తుంది. పురాతన అంటే వాళ్ళ కుటుంబం నుంచి వస్తున్న పురాతనమైన వెండి సుమారుగా పోయిందని కూడా చెప్తున్నారు. మరో పక్కన కొంతవరకు బంగారం పోయిందని కూడా ఇప్పటికే కటారి భార్య మధురిమ ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే మరి పూర్తిగా దర్యాప్తు అనంతరం ఇంకేం పోయింది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు ఆధ్వర్యంలో ఉంది కాబట్టి లోపల ఇంకేం బీరువాల్లో కానీ ఇంకేమన్నా వస్తువులు పోయినాయా లేదా అనేది కూడా ఇంకా చెక్ చేయలేదు. ఆ తర్వాత